Welcome to my YouTube channel. Today we are discuss about LCMs. LCM means least common multiple. Least common multiple. ఈ ఎల్సిఎమ్స్ని ఫ్రాక్షన్ టైప్లో ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. అది టైప్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ప్లస్ 8/2. 3/2 8/2. చూడండి, 3/2 డినామినేటర్ ఏంటి 2, 8/2 డినామినేటర్ ఏంటి 2. అంటే డినామినేటర్ సేమ్గా ఉంటే అవే ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్. వీటిని ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ సేమ్గా ఉంటే అవేంటి? లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ వస్తే ఫస్ట్ యాజ్ టీజ్గా డినామినేటర్ని 2గా తీసుకోవాలి. డినామినేటర్స్ని ఏం తీసుకోవాలి? 2గా తీసేసుకోవాలి, రాసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ న్యూమినేటర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే యాజ్ టీజ్గా రాసేయండి. ఇక్కడ ఏముంది? 3 + 8 అంతే కదా ఉంది. 3 + 8. మళ్ళీ ఏం చేయాలి? డినామినేటర్ ఎంత? 2 యాజ్ టీజ్గా రాసుకోండి. 3 + 8 ఎంత? 11. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఏంటి వచ్చింది? 3/2 + 8/2కి ఏంటి ఆన్సర్? 11/2. ఓకే, ఇప్పుడు టైప్ 2 ఫ్రాక్షన్ చూద్దాం. టైప్ 2లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 + 5/3. 3/4 5/3. ఇక్కడ డినామినేటర్ ఏంటి? ఫ్రాక్షన్లో 4. 5/3లో డినామినేటర్ ఏంటి? 3. ఈ రెండు ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు వీటిని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఎల్సిఎం చేయాలో చూద్దాం. 4, 3 ఏదైనా టేబుల్లో పోతాయా? సేమ్ ఒకే టేబుల్లో. 4 పోదు, 3 పోయిద్దా? ఒకే టేబుల్లో పోదు. ఈ రెండు వేరు వేరు టేబుల్స్లో పోతాయి కానీ ఒకే టేబుల్లో పోదు. అప్పుడు ఎల్సిఎం అని రాసి 4 × 3 అని రాసుకోవాలి. 4 × 3 ఎంత? 12. ఈ రెండు ఏ టేబుల్లో పోదు కాబట్టి చూసుకోండి. ఈ రెండు ఏ టేబుల్లో పోదు కాబట్టి ఏం రాసుకోవాలి? 4 × 3 ఎంత? 12. ఓకే, టేక్ డినామినేటర్ 12. డినామినేటర్ని ఎలా తీసుకోవాలి? 12గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ప్లస్ యాజ్ టీజ్గా రాసుకోండి. ప్లస్ ఇక్కడ న్యూమినేటర్ ఏముంటుంది అది రాయండి. ఫస్ట్ 3, ఇక్కడ 5 యాజ్ టీజ్గా రాసుకోండి. పక్కన ఇంటూ. ఇప్పుడు సర్కిల్. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్, ఈ పాయింటే గుర్తుపెట్టుకోవాలి. 4th టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వస్తాయి? 4th టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టేక్ 12 యాజ్ ఏ డినామినేటర్, ప్లస్ పెట్టుకోవాలి. 3 3s ఎంత? 9.
ఎందుకు ఇంటూ చేసాం, ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇంటూ చేసాం. నెక్స్ట్ 5 4s 20, 12 తీసుకుందాం డినామినేటర్గా. 9 + 20 29. ఓకే, ఇది లైక్ ఫ్రాక్షన్ వస్తే ఇలా, అన్లైక్ ఫ్రాక్షన్ వస్తే టైప్ 2 అనుకొని ఇలా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది టైప్ 2లో 1 పార్ట్, అదే టైప్ 2లో సెకండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 + 4/15. 3/5, 5 అనేది ఏంటి డినామినేటర్. 4/15, 5 అనేది ఏంటి 4/15, 15 ఏంటి డినామినేటర్. ఈ 5 15 ఏంటి ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటాం మనం, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం ఎలా ఎల్సిఎం చేయాలో చూద్దాం. ఈ 5 15 ఒకే టేబుల్లో పోతాయి, 5 15 ఒకే టేబుల్లో పోతాయి, 5 టేబుల్లో పోతాయి చూడండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రాసుకోవాలి. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్, 5 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్, 1 టైమ్స్ వచ్చింది. 5 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్. అప్పుడు ఎల్సిఎం 5 × 1 × 3, 5 1s 5, 5 3s 15. 15 ఏం రాసుకోవాలి, యాజ్ ఏ డినామినేటర్గా రాసుకోవాలి. దీన్ని ఏం రాసుకోవాలి, డినామినేటర్గా. రాసుకోండి. ఇక్కడ ఏముంటో సేమ్ అదే, న్యూమినేటర్లో ఏముందో అది ఆ పార్ట్ పైన రాసుకుందాం. 3 + 4. ఓకే, నెక్స్ట్ ఏం పెట్టుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇంటూ సర్కిల్ పెట్టేసుకోండి. ఇదే మెయిన్ పార్ట్, ఇది బాగా చూసుకోవాలి. 5 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్. నెక్స్ట్ 15 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ వస్తుంది, 1 టైం వచ్చింది. ఓకే, నెక్స్ట్ టేక్ డినామినేటర్ యాజ్ ఏ 15, టేక్ ప్లస్, న్యూమినేటర్లో ప్లస్ ఉంది. 3 3s ఎంత, 9, 4 1s 4, 9 + 4 ఎంత, 13, 13/15. ఓకే, ఇది ఒక టైప్. ఓకేనా, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.